చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతరిక్షయాన చరిత్రలో ఒక కొత్త రికార్డు నమోదు చేసినటువంటి రోజు. భారతదేశానికి చెందినటువంటి 2వ వ్యోమగామి అంతరిక్షంలో అడుగు పెట్టబోతున్నటువంటి రోజు. అలానే అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కి నడిపేటువంటి రాకెట్కి సారథిగా నిలిచింది మనవాడే. ఇది చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మాటలు. అసలు సుభాంశు శుక్లా దీన్ని సాధించడానికి ఎంత కష్టపడ్డాడు, మామూలుగా ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటువంటి ఒక పైలట్ రోదసి యానానికి ఎలా సెలెక్ట్ అయ్యారు, ఈ రెండింటికి ఉన్నటువంటి కాంబినేషన్స్ ఏంటి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ గ్రూప్ కెప్టెన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఎయిర్ ఫోర్స్లో మాజీ అధికారిగా ఆయన ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ రోదసి యానం అనగానే చాలామందికి, ముఖ్యంగా ఇండియన్స్కి రాకేష్ శర్మ గుర్తొస్తారు. సో ఇప్పుడు సెకండ్ పర్సన్గా సుభాంశు శుక్లా కూడా ఆ లిస్ట్లో చేరిపోయారని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది. ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా మీరు గ్రూప్ కెప్టెన్, సో అట్లనే ఆయన కూడా గ్రూప్ కెప్టెన్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన రోదసిలోకి మొత్తం మిషన్ని డ్రైవ్ చేస్తుంది ఆయన. సో ఎలా అనిపిస్తుంది? అలానే ఈ ప్రాజెక్ట్కి ఆయన సెలెక్ట్ చేయడానికి ఉన్న రీజన్స్ ఏంటి? ఇది ఈరోజు మన భారతదేశం శుభదినం అండి. కరెక్ట్గా 41 సంవత్సరాల క్రితం అప్పటి స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ, వింగ్ కమాండర్గా రిటైర్ అయ్యాడు. వింగ్ కమాండర్ రాకేష్ శర్మ చరిత్ర సృష్టించాడు అనమాట. అప్పుడు ఆ రోజు ఆయన రష్యా వ్యోమగామిగా వెళ్ళాడు. అప్పుడు సెల్యూట్ 7, అప్పుడు మన ఐఎస్ఎస్ ఎలా అంటున్నామో అప్పుడు రష్యాకు సంబంధించిన సెల్యూట్ 7 అనే స్పేస్ స్టేషన్ లో ఆయన వెళ్ళొచ్చాడు. అప్పుడు ఆయన వెళ్ళి సారే జహాస్ అచ్చా అని అక్కడి నుంచి మన ప్రధానమంత్రితో మాట్లాడాడు. అదే విధంగా ఈరోజు గ్రూప్ కెప్టెన్ సుభాంశు శుక్లా నమస్కార్ అని చెప్పి మనందరి భారతీయులను పలకరించాడు. ఇది మన 140 కోట్ల మంది భారతీయులకి గర్వకారణం అండి. ముఖ్యంగా భారతీయ వాయుసేన నుంచి మన పైలట్స్ ని ఎందుకు సెలెక్ట్ చేస్తారంటే, మన గ్రూప్ కెప్టెన్ సుభాంశు శుక్లా కూడా ఒక టెస్ట్ పైలట్ అండి. ఆయన MiG-29 తర్వాత Su-30 విమానాలు నడిపిన సుశిక్షితమైన టెస్ట్ పైలట్. అదే విధంగా అతను ఇస్రో ద్వారా స్పెషల్ గా ట్రైన్ చేయబడ్డాడు రష్యాలో ఈ వ్యోమగామిగా తయారవడానికి. వీళ్ళకి చాలా కఠినతరమైన శిక్షణ ఉంటుందండి. వాళ్ళ బాడీ వెయిట్, తర్వాత ఫిజిక్స్, ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్, అది కాకుండా ఆర్టిఫిషియల్ గా క్రియేట్ అయిన స్పేస్ ఉంటుంది మనది. ఆర్టిఫిషియల్ గా సిమ్యులేట్ చేసిన స్పేస్ లో కొన్ని నెలలు వాళ్ళు నిరంతరం పరిశ్రమించిన తర్వాత అనేక రకమైన టెస్టులు చేపి ఒక 15-20 మంది తర్వాత తీసుకొని వాళ్ళలో నుంచి అనేక రకమైన టెస్టులు మీరు కానీ చూస్తే, ఇంతకుముందు అమెరికా మన రష్యా లో సెలెక్ట్ అయినటువంటి కోఆర్డినేటర్ రాకేష్ శర్మ అప్పుడు ఇద్దరిని తీసుకెళ్లారండి. రాకేష్ శర్మ కూడా ఎయిర్ ఫోర్స్ నుంచి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అంతరిక్షానికి వెళ్ళినటువంటి వ్యక్తి. ఇద్దరు ఎయిర్ ఫోర్స్ నుంచి శిక్షణ పొందిన తర్వాత ఎయిర్ ఫోర్స్ అనేది అంతరిక్షంలోకి వెళ్ళడానికి ఒక రూట్ మ్యాప్ వేసేటువంటి విభాగం. అవునండి. 1985 కూడా మీరు చూస్తే అప్పుడు ఫైనల్ గా ఎయిర్ ఫోర్స్ పైలట్స్ లో అందరిలో ఇద్దరు సెలెక్ట్ చేశారు. ఒక అతనేమో వింగ్ కమాండర్ రవీష్ మల్హోత్రా, మరొక అతనేమో స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ. వాళ్ళిద్దరిని రష్యా అనేక వేల టెస్టులు చేసిన ఇద్దరు అన్ని సేమ్ మార్క్స్ సంపాదించారండి. మీకు తెలుసో తెలీదు. ఆ ఫైనల్ గా ఎవరిని పంపించాలి అనేటప్పుడు రష్యాలో అన్ని టెస్టుల్లోనూ ఇద్దరు సేమ్ మార్క్స్ సంపాదించారనమాట. ఆఖరికి ఫైనల్ ఒక టెస్ట్ పెట్టారు అనమాట వాళ్ళకి. అదేంటంటే ఆ నీటిలో తీసుకెళ్లి ఇద్దరిని నీటిలో ఉంచారు. ఎవరు ఎక్కువసేపు నీటిలో ఉండగలరు ఆక్సిజన్ లేకుండా చూస్తే, అప్పుడు యోగాసనాలు చేసేటువంటి స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ వింగ్ కమాండర్ రవీష్ మల్హోత్రా కంటే కొన్ని నిమిషాలు, 1.5 నిమిషం ఎక్కువసేపు ఆక్సిజన్ లేకుండా నీటిలో ఉండగలిగాడు. అప్పుడు ఫైనల్ గా ఆయన సెలెక్ట్ చేశారు. అంటే ఒకవేళ స్పేస్ లో ఒకవేళ ఆక్సిజన్ సరఫరా ఆగిపోతే ఎక్కువసేపు ఆక్సిజన్ లేకుండా తట్టుకోగలిగే ఆయన కెపాసిటీ యోగా ద్వారా అని ఆయన అక్కడికి వెళ్ళి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యోగాని ప్రాక్టీస్ చేసినటువంటి వ్యోమగామి ఎవరంటే స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ ఆ రోజు. అందుకని ఆ విధంగా చాలా అరుదైన విషయం, చాలా మందికి తెలియకపోవచ్చు బహుశా. ఇది చాలా మంది తెలియదండి. ఇద్దరు ఈక్వల్ మార్క్స్ సంపాదించారు. ఇద్దరు కూడా వింగ్ కమాండర్ రవీష్ మల్హోత్రా సీనియర్, ఈ స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ జూనియర్ అనమాట. అయినా కానీ ఇద్దరులో ఎక్కువసేపు ఆక్సిజన్ లేకుండా నీటిలో ఉండగలిగింది స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ. అప్పుడు ఆయన ఫైనల్ గా ఆయన సెలెక్ట్ చేసి సెల్యూట్ 7 అనమాట, అది స్పేస్ స్టేషన్, అది రష్యాకు సంబంధించింది. దానిలో వెళ్ళిన తొలి వ్యోమగామి మన భారతదేశం నుంచి. తర్వాత 41 సంవత్సరాల తర్వాత మనము ఈరోజు అలాంటి సెకండ్ టైం భారతీయుని మనం పంపగలిగాము. మనం కూడా మిషన్ 2035 లో మనం కూడా మన సొంతగా ఒక ISS లాంటి ఒక శాటిలైట్ మనము పెట్టి మన ఇస్రో తయారు చేస్తూ ఉందండి. అది కూడా మనం త్వరలో చూడబోతున్నాం. చంద్రయాన్ లాగానే గగనయాన్ ప్రోగ్రామ్ అని మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఈ గగనయాన్ ప్రోగ్రామ్ లో మనం 2035 కల్లా
మన సొంత ఒక ఐఎస్ఎస్ లాంటి స్పేస్ స్టేషన్ మన సొంతగా స్పేస్ లోకి మనము పంపగలిగే దానికి మనకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇస్రో చాలా ముందని రైట్. ఈ యాక్సియంలో కూడా ఇప్పుడు సుభాంశు శుక్లా పేరు అందరూ పలవరిస్తున్నారు అంటే కారణం ఆయన స్పేస్లోకి వెళ్ళారు కాబట్టి. ఇందులో కూడా ఇద్దరు వ్యోమగాముల్ని సెలెక్ట్ చేశారు. ఇంకొకటి అంటే ఇది ప్రీమియర్ టీం కింద వీళ్ళని డిసైడ్ చేస్తే సెకండరీ సపోర్టింగ్ టీం కింద మరొక ఇద్దరు, అందులో కూడా ప్రశాంత్ నాయర్ అని చెప్పి ఒక ఇండియన్ ఉన్నారు, సౌత్ ఇండియన్, అది కూడా ప్రశాంత్ నాయర్ ఉన్నారు ఆ లిస్ట్ లో. సో వీళ్ళిద్దరి మధ్య ఎట్లా వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండింది? ఆ గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్ కూడా నాకు మిత్రుడు, మేమిద్దరం కలిసి తేజ్పూర్ లో కలిసి పనిచేసాము. ఆయన కూడా ఈక్వల్లీ క్వాలిఫైడ్ అండ్ ఈక్వల్లీ ఎఫిషియెంట్ పైలట్ అండి. ఇద్దరు కూడా ఆయన స్టాండ్ బై ఉన్నాడు ఈయనతో పాటు. ఇద్దరులో అన్ని విషయాలు మేము చెప్తున్నాం కదా, అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ మార్క్స్ వస్తాయండి. ఫైనల్ మెరిట్ వాళ్ళు చూస్తే వాళ్ళ ఏజ్, తర్వాత బాడీ పారామీటర్స్, బాడీలో ఎలా రెస్పాండ్ అవుతుంది స్పేస్ లో, చాలా రకాల టెస్టులు ఉంటాయండి వాళ్ళకి. ఎందుకంటే స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత మన హ్యూమన్ బాడీ అనేది చాలా మైక్రో గ్రావిటీ అనమాట, సూక్ష్మ గురుత్వాకర్షణకి గురవుతుంది. అక్కడ జీరో గ్రావిటీ ఉంటుంది. ఆ టైంలో మన బాడీలో ఉన్నటువంటి మజిల్స్, తర్వాత బోన్స్ డెన్సిటీ తగ్గడం, మజిల్ యొక్క ఎట్రోఫీ స్టార్ట్ అవటం, తర్వాత బాడీ ఆర్గాన్స్ కూడా వాటి ఫంక్షన్స్ తగ్గటం అనేది జరుగుతూ ఉంటది. కాబట్టి వీళ్ళందరూ కూడా 2-3 గంటలు వ్యాయామం చేయాలి స్పేస్ లో కూడా. అలాంటిది ఇక్కడ వాళ్ళు సిమ్యులేటర్ లో చేస్తారనమాట, స్పేస్ ని క్రియేట్ చేసి. ఆ టైంలో అన్ని పరీక్షలు చేసి ఎవరైతే సూటబుల్ గా ఉండగలరు, మోర్ సూటబుల్ ఫర్ ద స్పేస్ ఎన్వైరన్మెంట్ అనమాట, ఈ సూక్ష్మ గ్రావిటీకి ఎవరైతే వాళ్ళ బాడీ రెస్పాండ్ అవుతుందో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారండి, ప్యూర్లీ ఆన్ ద బేస్ ఆఫ్ మెరిట్ అండి. ఓకే. సో ఏం చేస్తారు ఇప్పుడు? ఆ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మొన్నటి వరకు ఒక ఆందోళన ఉంది. సునీత విలియమ్స్ అక్కడ ఇరుక్కుపోయారు, స్ట్రక్ అయిపోయారు, బయటికి రాలేకపోయారు. ఆల్మోస్ట్ ఒక 7-8 నెలల సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత సేవ్ చేయగలిగాం అనేది కొద్ది రోజుల క్రితమే, బహుశా ఒక నెలన్నర క్రితమే ఆమె స్పేస్ నుంచి ఎర్త్కి రీచ్ అయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ సుభాంశు శుక్లా ఈ యాక్సియం 4 పేరుతో సేమ్ స్పేస్ స్టేషన్కి ఈ టీం అంతా వెళ్తుంది. సో వీళ్ళు ఏం చేయబోతున్నారు? ప్లస్ ఇంకొకటి మీరు స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏంటంటే, ఒక పైలట్గా ఇప్పుడు ఈ రాకెట్కి కూడా ఆయన పైలట్ అంటున్నారు సుభాంశు శుక్లా. అవునండి. రాకెట్కి పైలట్ ఏంటి? జనరల్గా మనకు తెలిసినటువంటి పరిజ్ఞానం ప్రకారం ఏంటంటే, రాకెట్కి ఒక డెస్టినేషన్ ఫిక్స్ చేసి ఆ కక్షలో పెట్టేస్తారు. కాబట్టి రాకెట్ ఆ డైరెక్షన్స్ ప్రకారం వెళ్ళిపోద్ది ముందరకు, దానికి ఎవరు డ్రైవర్ అవసరం లేదు, పైలట్ అవసరం లేదు అనేటువంటి అభిప్రాయం అందరికీ ఉంది. బట్ ఈ మిషన్ లో పైలట్ గా సుభాంశు శుక్లా ఏం చేస్తారు? మీరు కరెక్ట్ చెప్పారండి. మీరు అన్నట్టు సునీత విలియమ్స్ గారు కూడా 9 నెలలు చిక్కుందండి. మార్చి 18వ తారీఖు ఆమె తిరిగి వచ్చింది. అప్పుడు ఆమె వెళ్ళింది డ్రాగన్ అనమాట, డ్రాగన్ ఫ్లైట్. దాంట్లో సాంకేతిక లోపాలు ఉండటం వలన ఆమె తీసుకుని రాలేకపోయారు. ఆమె 9 నెలలు అత్యధిక టైం స్పేస్ లో గడిపింది ఐఎస్ఎస్ లోనే. సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళే మిషన్ ఓన్లీ 14 డేస్ అండి, 2 వీక్స్ కోసం వెళ్తున్నారు. ఈ 2 వీక్స్ కోసం కూడా వీళ్ళు మొత్తం 4 దేశాలకు సంబంధించిన వాళ్ళండి, ఒక అమెరికా, భారత్, హంగరీ అండ్ పోలాండ్. ఈ 4 దేశాలకు సంబంధించిన వ్యోమగాములు అందులో వెళ్తున్నారు. అట్లాగే 61 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు ఈ నలుగురికి. ఈ నలుగురికి ఒక్కొక్కరికి 61 దేశాల నుంచి ఒక్కొక్కరు ఒక ప్రాజెక్టు. మన దేశం నుంచి 7 రీసెర్చ్ ప్రాజెక్ట్స్ మన గ్రూప్ కెప్టెన్ సుభాంశు శుక్లా చేస్తున్నాడు. ఆయన చేసే ప్రయోగాలు ఏంటంటే, మన సీడ్స్ అగ్రికల్చర్ కి సంబంధించి, తర్వాత ఆల్గే మీద, తర్వాత బాడీ ఫిజియాలజీ ఎట్లా ఉంటుంది, తర్వాత డిసీజెస్, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, వీటి మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపిపోతున్నాడు మన గ్రూప్ కెప్టెన్ సుభాంశు శుక్లా. అట్లాగే మిగతా వాళ్ళు కూడా అనేక రకాలమైన టెస్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు అంతరిక్షంలోకి మనము వాటర్ ఎలా సృష్టించాలి, అలాగే అంతరిక్షంలో తర్వాత డిసీజ్ ఫైటింగ్ మెకానిజం బాడీ ఎలా ఉంటుంది, తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్, తర్వాత క్యాన్సర్ అక్కడ ఏమన్నా మనం క్యాన్సర్ కణాలు అక్కడ ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, ఇట్లాంటి అనేకమైన మెడిసిన్స్ టెస్ట్ చేస్తారు అక్కడ మన బాడీ మీద. ఇక్కడ కింద వాడే మెడిసిన్స్ అక్కడ ఎలా పనిచేస్తున్నాయి, తర్వాత ప్లాంట్ లైఫ్ అన్న స్పేస్ లో ఇప్పుడు మనకి వీళ్ళు చేసే రీసెర్చ్ అంతా కూడా రేపు మనకి మార్స్ మీద కానీ మూన్ మీద కానీ మానవుడు వెళ్తే ఎలా ఉంటుంది దానికి కూడా దోహదపడతాయండి. ఇవన్నీ వీళ్ళు ఈ 15 రోజుల్లో 61 దేశాలకు సంబంధించినటువంటి ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ని వీళ్ళకి అప్పచెప్పారు. వీళ్ళందరూ అవి చేసి మనకి దాని వాల్యుబుల్ సమాచారాన్ని మనకి తీసుకొని వస్తారని మనం ఆశిద్దామండి. రైట్. ఇంకోటి అదే పైలట్ గా ఆయన రోల్ ఏంటి? అందరూ కూడా ఒక డౌట్ వస్తుంది. 400 కిలోమీటర్లు రీచ్ అవడానికి స్పేస్ స్టేషన్ కి 28 గంటల ప్రయాణం ఎందుకు అనేటువంటి డౌట్ ఉంది. ఆ ప్రయాణాన్ని లీడ్ చేసేది ఇప్పుడు సుభాంశు శుక్లా. సో ఆయనకి వచ్చేటువంటి స్పెసిఫిక్ జాబ్, ఈ ఎక్స్పెరిమెంట్స్ తో పాటు అక్కడికి ISS కి కనెక్ట్ అయ్యేటువంటి స్పెసిఫిక్ జాబ్ ఆయనకి ఏంటి?
అవునండి, మీరు అన్నట్టు ఈ ఫాల్కన్ 9 అనే రాకెట్ అని ఉంది కదా, తర్వాత జాన్ ఎఫ్ కెనడీ స్పేస్ సెంటర్ ఉంది ఫ్లోరిడాలో, అక్కడి నుంచి టేకాఫ్ అయింది నిన్న టేకాఫ్ అయ్యి 28 గంటలు ప్రయాణం చేస్తుంది. దాని యొక్క ఈ రేడార్ ఈ రాకెట్ స్పీడ్ వచ్చేసి 28,000 km/h. అయినా కానీ 400 కిలోమీటర్ల డిస్టెన్స్ చేరుకోవడానికి ఎంత టైం ఎందుకు పడుతుంది అంటే మీరు ఆలోచిస్తే, ఇది ఆ స్పేస్ లో మనకి ఐఎస్ఎస్ అనేది శాటిలైట్ అని చెప్పాను కదా, మ్యాన్ మేడ్ శాటిలైట్ అన్నాను కదా, గ్రూప్ ఆఫ్ ల్యాబొరేటరీస్ అటాచ్ టు ఇట్. ఇది 1998 నవంబర్ లో అమెరికా పంపించిందండి. ఈ కొన్ని దేశాలు అనమాట, ఇది ఒకటి ఐఎస్ఎస్ అనేది 4-5 దేశాలు అనమాట, జపాన్, రష్యా, యూరోప్ అండ్ అమెరికా, ఇవన్నీ అండ్ కెనడా, ఇవన్నీ కలిసి సంయుక్తంగా ఆ భారాన్ని మోస్తున్నాయి, ఈ ఐఎస్ఎస్ భారాన్ని. సో ఇవి ఈ మధ్యన రష్యా చెప్పింది మేము విత్డ్రా అవుతాము, మా సపరేట్ గా మేము చేసుకుంటామని. ఈ స్పేస్ స్టేషన్ కి మీరు అన్నట్టు 28,000 km/h ప్రయాణించి రాకెట్ లో 2 స్టేజ్లు ఉంటాయండి. ఇనిషియల్ స్టేజ్ గురుత్వాకర్షణ శక్తి దాటి వరకు ఒక స్టేజ్ ఉంటుంది, అక్కడి నుంచి తర్వాత మళ్ళీ వేరే బబుల్లోకి ఎంటర్ అవుతారండి వీళ్ళు. అది వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ స్పేస్ డాకింగ్ సెంటర్ అంటారండి, స్పేస్ డాకింగ్ అంటే ఇప్పుడు ఈ శాటిలైట్ ఎంత స్పీడ్ అంటే, శాటిలైట్ స్పీడ్ వచ్చి చెప్పాను కదా 28,000 km/h అని, అది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదే ఆ లెవెల్లో వలయాకారంలో ఇది కూడా రీచ్ అవ్వాలండి. ఇది కూడా రీచ్ అయ్యి రెండు ఒకేసారి దగ్గరికి చేరుకున్నప్పుడు, ఆ డాకింగ్ ఉన్నప్పుడు అడాప్టర్ అంటారు. మన ఇప్పుడు ఈ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ నుంచి ఆ వెళ్ళిన బబులు దానికి ఐఎస్ఎస్ లో ఉన్నటువంటి అడాప్టర్ కి అనుసంధానం పడాలి. అంటే ఇప్పుడు మీరు ఎయిర్ టు ఎయిర్ రీఫిల్లింగ్ అని చూసారంటే అండి, పైనుంచి విమానం పోతా ఉంటుంది, దాని నుంచి ఒక ట్యూబ్ వచ్చేసి కింద విమానానికి అది లాక్ అవుతుంది, లాక్ అయ్యి అక్కడి నుంచి ఫ్యూయల్ వెళ్తుంది దానికి. అంటే 2 విమానాలు ఒకే స్పీడ్ లో వెళ్ళాలి, ఒకే స్పీడ్ లో వెళ్తూ మ్యాగ్నెట్ ద్వారా అది అటాచ్ అవుతుంది, అటాచ్ చేయబట్టి ఫ్యూయల్ కింద ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ లోకి నింపబడుతుంది. అట్లాగే ఈ డాకింగ్ అనేది ఏంటంటే అనుసంధానించడం అనమాట. అంటే ఈ రాకెట్ వెళ్ళిపోయి మన ఐఎస్ఎస్ లో శాటిలైట్ కి అనుసంధానం అవటం అనమాట. ఈ అనుసంధానం అనేది చాలా క్లిష్టమైంది అనమాట. 2 లీడ్స్ ఓపెన్ అయిన తర్వాత గ్రావిటీలో ఎయిర్ కంట్రోల్ అవ్వాలండి. ఆ ఎయిర్ కంట్రోల్ అయిన తర్వాత హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం అక్కడ. హ్యూమన్ ఇంటర్వెన్షన్ అంటే వాళ్ళు దే హావ్ టు సెలెక్ట్ సమ్ దిస్ థింగ్ అవన్నీ చూస్తూ. సో పైలట్ అనే అతనికి ఇవన్నీ విషయాలు నాలెడ్జ్ ఉంటుందండి, ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల హీ విల్ బి ఏబుల్ టు డూ, అంటే ఆయన చేయగలరు సక్రమంగా. ఒక పైలట్ మాత్రమే ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయగలడు అక్కడ స్పేస్ లో. అంటే సుభాంశు శుక్లా గారి రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్ అక్కడ, ఈ రెండు కనెక్ట్ అవ్వడం. అవునండి. సో ఈ మిగతా వాళ్ళకి స్పెసిఫిక్ గా జాబ్ అలాట్మెంట్ జరిగింది, అంటే ఎవరి ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు చేస్తారు, ఎవరి ప్రయోగాలు వాళ్ళు చేస్తారు. వాటన్నిటికీ బేసిక్ ప్రారంభం ఏంటంటే ఈ రెండింటిని అనుసంధానించడం అనేది అన్నిటికంటే క్లిష్టమైన ప్రక్రియ. సో ఎలా మేనేజ్ చేస్తారు అది స్పీడ్ ని? ఒక విమానాన్ని అయితే డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, రాకెట్ ని డ్రైవ్ చేసేటువంటి వ్యవస్థలు కూడా ఉంటాయా అందులో? అంటే మీరు అన్నట్టు మీరు మంచి ప్రశ్న వేస్తారండి. ఇది కింద మనం ఇప్పుడు ఫ్లోరిడాలో ఉన్నటువంటి జాన్ ఎఫ్ కెనడీ ఉంది, తర్వాత నాసా, ఇది నాసా అండ్ ఇస్రో, మన ఇస్రో కూడా సంయుక్తంగా కలిసి కింద నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా వీటిని ఆపరేట్ చేస్తాయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన మొత్తం టు బి అబ్జర్వ్ ఫ్రమ్ గ్రౌండ్ స్పేస్ అనమాట. ఇక్కడ నుంచి రిమోట్ ద్వారా వాటిని చేసిన తర్వాత వీళ్ళు కమ్యూనికేషన్ లో ఉంటారు వాటితోటి. సో ఇట్ ఈస్ ది కాంప్లెక్స్ మెకానిజం అండి, బోత్ ఫ్రమ్ ద గ్రౌండ్ స్టేషన్ నుంచి, తర్వాత అలాగే ఇప్పుడు రాకెట్ నుంచి వేరే శాటిలైట్ ఏదైతే ఉందో ఐఎస్ఎస్ అంటాం కదా, ఐఎస్ఎస్ శాటిలైట్, ఈ 3 కలిపి అంటే ఒక్కళ్ళు కాదండి, దీంట్లో వేరే స్పెషలిస్ట్ ఉంటారు, నావిగేషన్ స్పెషలిస్ట్ ఉంటారు, తర్వాత సిగ్నల్ స్పెషలిస్ట్ ఉంటారు, కోడ్స్ ద్వారా. సో ఈ మిషన్స్ ని కంట్రోల్ చేసేది కూడా కింద నుంచి కంట్రోల్ చేస్తారండి. ఓకే, సో వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తే ఐఎస్ఎస్ లోకి ఎంటర్ అవడానికి మార్గం వస్తుంది. అవునండి. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ప్రపంచ మానవాళికి కానీ లేదా రోదసి రంగానికి కానీ జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? దాదాపు మీరు చెప్పారు ఇప్పుడు 60 రకాల ఎక్స్పెరిమెంట్లు వీళ్ళు చేయబోతున్నారు. సో వాటి నుంచి ప్రపంచం ఆశిస్తున్నది ఏంటి? అంటే మీరు స్పేస్ ఎక్స్ అనేది ఎలాన్ మస్క్ సంబంధించిన సంస్థ అండి, ఆయనే రూపొందించాడు ఈ రాకెట్ ని కూడా. సో ఇది ప్రైవేట్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైవేట్ మిషన్ అండి. ఇది గవర్నమెంట్ ఇన్వాల్వ్, మన ఇస్రో తర్వాత నాసా ఇన్వాల్వ్ అయినా కానీ ఇది ప్రైవేట్. దీనివల్ల ముఖ్యమైన ఏంటంటే కమర్షియల్ స్పేస్ ట్రావెల్. అంటే ఇప్పుడు డబ్బున్న వాళ్ళు, అత్యధిక ధనవంతులు స్పేస్ లో గడిపిరావడానికి ఒక విలాసవంతమైనటువంటి అలవాటుగా చేసుకోబోతున్నారు.
ఫ్యూచర్ లో స్పేస్ ట్రావెల్ కి, కమర్షియల్ స్పేస్ ట్రావెల్ కి, ఒక వన్ వీక్ స్పేస్ లో వెళ్ళి గడిపొస్తాము అంత డబ్బు ఉన్న వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా ఇది ఉపయోగపడవచ్చు. అంటే ప్రైవేట్ రేపు మనం టూరిజం ఎలాగో స్పేస్ టూరిజం కి ఉపయోగపడుతుంది. దానికి కూడా ఇది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నమాట. అలాగే మెడికల్ అండ్ హెల్త్ కేర్ తర్వాత మనం వెళ్ళి మనం మార్స్ మీద కానీ తర్వాత చంద్రుడి మీద కానీ నివసించాలంటే ఏంటి, దానికి కూడా వీళ్ళ యొక్క పరిశోధనలు ఉపయోగపడతాయి బాగా. రైట్. సో ఇప్పుడు మన దేశం నుంచి శుభాంశు శుక్లా వెళ్ళారు కాబట్టి అందరిలోనూ ఆసక్తి ఉంది. అలానే ఈ మిషన్ కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత ఇది మరికొంతమందికి స్ఫూర్తినిస్తుందని చెప్పి అనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ గగనయాన్ ఏంటి, మనం కూడా గగనయాన్ అనేటువంటి ప్రణాళిక రెడీ చేస్తాం. ఇది కూడా సిమిలర్ టు ఇదేనా, స్పేస్ టూరిజం లాంటిదేనా, లేదంటే ఇందులో ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయా? గగనయాన్ అనేది సేమ్ అండి. మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, తర్వాత సెల్యూట్ 7 రష్యా, అమెరికా, తర్వాత మనం కూడా మీరు కానీ గమనిస్తే ఇస్రో మనకి గత 3 నెలల క్రితం సక్సెస్ఫుల్ గా స్పేస్ డాకింగ్ ని నిర్వహించగలిగింది. మీరు వినే ఉంటారు వార్తల్లో. 3 నెలల క్రితం మన ఇస్రో మన నారాయణన్ గారు సక్సెస్ఫుల్ గా మనం స్పేస్ డాకింగ్ ని మనం చేయగలిగాం. అంటే ఆ స్పీడ్ మనం అటాచ్ కావాలి. నెక్స్ట్ స్టేజ్ ఏంటి, మనం మనకు శాటిలైట్ పంపించి ఆ శాటిలైట్ ఒక లాబొరేటరీ పెట్టి ఈ డాకింగ్ ద్వారా మనం ఏం కావాలని మనం పంపించుకోగలం. అలాగే వేరే దేశాలను కూడా మనం పంపించుకోగలం. అది గగనయాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఈ మిషన్ సక్సెస్ తర్వాత గగనయాన్ పైన అందరిలోనూ ఆసక్తి వస్తుంది అంటారు. తప్పకుండా అండి. అనదర్ 10 years లో మనం కూడా మన ఓన్ స్పేస్ స్టేషన్ ని, గగనయాన్ని మనం అంతరిక్షంలో నిలిపి మన దేశం నుంచి ఇతర దేశాల నుంచి కూడా మనం పంపగలిగే స్థితికి మనం త్వరగా రాగలం అండి. రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు విశ్లేషణ అందించినందుకు. ధన్యవాదాలండి. ఇది యాక్సియం మిషన్ 4 తీసుకొచ్చినటువంటి కొత్త పరిణామ క్రమానికి సంబంధించినటువంటి చర్చ. ఒక పైలట్ మాత్రమే ఇటువంటి ఏవియేషన్, అంటే ముఖ్యంగా రోదసి యానం చేయాలంటే ఒక పైలట్ మాత్రమే అర్హుడు. ఆయనకి సంబంధించినటువంటి బాడీ కండిషన్ కానీ, ట్రైనింగ్ కానీ, శిక్షణ అన్నీ కూడా దానికి తగ్గట్టుగా ఉంటాయని రాజేంద్ర ప్రసాద్ గారు విశ్లేషిస్తున్నారు. మొదటి దశలో వెళ్ళినటువంటి రాకేష్ శర్మ దగ్గర నుంచి శుభాంశు శుక్లా వరకు వీళ్ళందరూ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్. అంటే ఖచ్చితంగా మన వాయుసేనకి ఇది ఒక గర్వకారణమైన సందర్భంగా చెప్తున్నారు. ఇక ఈ మిషన్ సక్సెస్ తర్వాత భారతదేశం గగనయాన్ పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంది. సొంత స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.